ఈసారి కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి అనే సందేహం అందరిలో ఉంది. అసలు ఈసారి కార్తీక పౌర్ణమి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి? అలానే కార్తీక పౌర్ణమి రోజే అందరూ 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి గడియల్లో 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం కలుగుతుంది. మరి ఏ రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి? దీనికి సంబంధించి ఈ వీడియోలో సమయాలతో సహా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే కార్తీక పౌర్ణమి గడియల్లో ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు కూడా చేసుకుంటారు. ఎవరైతే కార్తీక పౌర్ణమి గడియల్లో పూజలు చేస్తారో, 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో సాక్షాత్తు ఆ శివపార్వతులు, లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా నిత్యం సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. కాబట్టి 365 ఒత్తుల దీపాన్ని ఏ రోజు ఏ సమయంలోపు వెలిగిస్తే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియలకు ఎంతో విశేషం ఉంటుంది. ఆ రోజు రాత్రి పున్నమి చంద్రుని వెన్నెల్లో అమృతం ఉంటుంది. అలా ఉన్న సమయంలో మనం ఏం చేసినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు ఉన్న రోజే ఈ ప్రకృతిలో కూడా నిద్రాణమై ఉన్న కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఆ శక్తులను మనం పొందాలంటే ఆ రోజు పౌర్ణమి గడియల్లో శివారాధన తప్పక చెయ్యాలి. పున్నమి చంద్రుడు ఉన్న సమయంలో వెన్నెల్లో గడపాలి. మన శరీరానికి వెన్నెల తగిలేలా చూసుకోవాలి. అలా చేస్తే అందులోని అమృతతత్వం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మరి ఇంతటి విశేషమైన రాత్రి పౌర్ణమి గడియలు ఏ రోజు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి. అలానే కృతికా నక్షత్రం కూడా ఉండాలి. ఇలా కార్తీక పౌర్ణమి మరియు కృతికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఈసారి కృతికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు ఏ రోజో ఆ సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలియాలంటే ముందుగా మనకు ఈసారి కార్తీక పౌర్ణమి తిథి గురించి తెలియాలి. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభం వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 4వ తేదీ రాత్రి 10:36 నుండి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6:48 వరకు కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి. అలాగే ఈసారి కృతికా నక్షత్రం వచ్చి 6వ తేదీ ఉదయం 6:34 నుండి 7వ తేదీ తెల్లవారుజామున 3:28 వరకు ఉంది. కాబట్టి ఈసారి కృతికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు భిన్నమైన రోజుల్లో వచ్చాయి. అంటే పౌర్ణమి గడియలు అయిపోయిన మరుసటి రోజు ఉదయం కృతికా నక్షత్రం ఉంది. ఇది అందరూ గమనించాల్సిన విషయం. చాలా మంది కార్తీక పౌర్ణమిని కృతికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటారు. కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి అనేది ఈసారి రాలేదు కాబట్టి మనం పౌర్ణమి తిథిని కానీ లేదా కృతికా నక్షత్రాన్ని ఆధారంగా కానీ జరుపుకోవచ్చు. కానీ మనం కార్తీక పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి రోజు ఆచరిస్తాం కాబట్టి మనం పౌర్ణమి తిథి ఆధారంగా ఈసారి చేసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకుని జరుపుకుంటామంటారు. అది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి గడియల ఆధారంగా జరుపుకునే రోజు ఏ రోజో దాని గురించి తెలుసుకుందాం. ఈసారి మనం కార్తీక పౌర్ణమి గడియలు చూస్తే నవంబర్ 4వ తేదీ రాత్రి 10:36 ప్రారంభమవుతుంది. అలానే రాత్రి మొత్తం పౌర్ణమి ఉంటుంది. కాబట్టి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించేవారు నవంబర్ 4వ తేదీ రాత్రి 10:36 నుండి రాత్రంతా ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. కానీ నవంబర్ 5వ తేదీ సూర్యోదయంతో కలిసి పౌర్ణమి ఉంటుంది. కావున ఇలా జరుపుకుంటే మీకు అద్భుతంగా 100% ఫలితం కలుగుతుంది. నవంబర్ 5వ తేదీ ఈ రోజు యథావిధిగా ఉదయం తులారాశిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత చంద్రోదయం అయ్యాక మళ్లీ పూజ చేసుకుని
365 ఒత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో 365 ఒత్తుల దీపాన్ని పౌర్ణమి గడియల్లో వెలిగించుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు నది స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది. అలానే ఈరోజు సముద్ర స్నానం కూడా చేస్తారు. మీరు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నాన ఫలితం కలగాలంటే ఇలా చేయవచ్చు. మీరు ఇంట్లో స్నానం చేస్తూనే సముద్ర స్నానం, కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే ముందు చిటికెడు గల్లుప్పును అంటే సముద్రపు ఉప్పును నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. ఈ స్నానం మీరు నవంబర్ 5వ తేదీ ఉదయం చేయడం చాలా మంచిది. ఈ రోజు చేస్తేనే కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం 100% కలుగుతుంది. ఈ రోజు సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున మీరు కార్తీక పౌర్ణమి స్నానం చేయాలి. ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానం చేయాలి అంటే ఈ సమయంలో నీటిలో గంగాదేవి మరియు అగ్నిదేవుడు ఉంటారు. అలానే సమస్త తీర్థదేవతలు కూడా ఆ సమయంలో నీటిలో ఉంటారు. ఆ సమయంలో స్నానం చేస్తేనే గంగాదేవి, అగ్నిదేవుడు, సమస్త తీర్థదేవతలు మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ పోగొడతారు. అందుకే తులారాశి సమయంలో స్నానం చేయాలి. ఇక ఇప్పుడు సమయాలను తెలుసుకుందాం. అంటే నవంబర్ 5వ తేదీ సూర్యోదయం, బ్రహ్మముహూర్తం, తులారాశి సమయం, చంద్రోదయ సమయం మరియు పౌర్ణమి గడియలు ముగిసే సమయం తెలిస్తే ఇప్పుడు మనం చెప్పుకునేది చక్కగా అర్థమవుతుంది. నవంబర్ 5వ తేదీ ఈ రోజు బ్రహ్మముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున 4:26 నుండి తెల్లవారుజామున 5:16 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం మాత్రం ఇంట్లో చేసేటప్పుడు చిటికెడు గల్లుప్పును వేసుకుని తులారాశిలో చెయ్యాలి. అంటే మనకు తులారాశి సమయం తెలియాలి. ఈ రోజు తులారాశి సమయం వచ్చి తెల్లవారుజామున 4:50 నుండి ఉదయం 6:59 వరకు తులారాశి ఉంటుంది. ఈ సమయంలోని సమస్త తీర్థదేవతలు, గంగాదేవి, అగ్నిదేవుడు నీటిలో కొలువై ఉండి స్నానం చేసిన ప్రతి ఒక్కరి పాపాలను పోగొడతారు. మీరు కనుక తులారాశి సమయం దాటాక చేశారంటే సమస్త తీర్థదేవతలు వారి వారి స్థానాలకు వెళ్లిపోతారు. అది కేవలం కార్తీక పౌర్ణమి స్నానం మాత్రమే అవుతుంది. 100% కార్తీక పౌర్ణమి స్నానం కలగాలంటే ఈ సమయంలో చేస్తే చాలా మంచిది. ఇక ఈ రోజు సూర్యోదయ సమయం వచ్చి ఉదయం 6:06 అవుతుంది. ఇక స్నానం చేసి పూజ చేసుకుని చేయగలిగిన వారు, శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నా కూడా వండని పదార్థాలు తినవచ్చు. అంటే పచ్చిపాలు, పండ్లు, నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. కానీ వండిన పదార్థాలు తినకూడదు. అలానే గుడికి వెళ్తే మాత్రం వండిన పులిహోర లాంటివి ప్రసాదంగా పెడతారు. ఉపవాసం ఉన్నా కూడా పలహారం తీసుకోవచ్చు. ఎందుకంటే పలహారంలో శివుని శక్తి ఉంటుంది. దాన్ని మీరు వద్దనకూడదు. ఇక ఉపవాసం ఉన్న సమయంలో భక్తి పాటలు, శివుని పాటలు, పురాణ కథలు వినాలి. కార్తీక పురాణం పఠనం చేస్తే చాలా మంచిది. ఇక ఉపవాసం ఉన్నాక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అంటే చంద్రోదయ సమయం వచ్చి సాయంత్రం 5:18 అవుతుంది. ఈ సమయంలో మళ్లీ పూజ చేసుకుని పౌర్ణమి గడియలలోపు అంటే ఈ రోజు సాయంత్రం 6:48 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఇక ఆ తర్వాత మీరు ఆహారం తీసుకోవచ్చు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కార్తీక పౌర్ణమి గడియలు వెళ్లకముందే 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే 100% ఫలితం కలుగుతుంది. ఈ సమయం తర్వాత వెలిగిస్తే ఫలితం ఉంటుంది, కానీ అద్భుత ఫలితం కలగాలంటే సాయంత్రం 6:48 వెలిగించడానికి అందరూ ప్రయత్నించండి. మనం నిత్యం పనుల్లో ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరకపోవచ్చు. అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని అందరూ పొందుతారు. మీకిలా సంవత్సరం మొత్తం దీపారాధన వెలిగించిన ఫలితం రావాలంటే మాత్రం ఖచ్చితంగా
ఈ నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6:48 వెలిగించాలి. పున్నమి కాంతి ఒంటికి తగిలితే సమస్త దోషాలు మన ఒంట్లో నుండి తొలగిపోతాయి. మన ఒంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలానే ఈ అద్భుత పౌర్ణమి గడియల్లో బకెట్లో నీళ్లు ఉంచి గంట తర్వాత ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారో వారి ఒంట్లోకి అమృతం వస్తుందని పురాణ వచనం. ఎందుకు అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో పున్నమి కాంతుల్లో అమృతం ప్రసరిస్తుంది. దాన్ని కేవలం నీరు మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది. అలా పున్నమి కాంతిలో నీరు ఉంచి దాంతో స్నానం ఎవరైతే చేస్తారో వారి ఒంట్లోకి అమృతం ప్రవేశించి తెలియని దైవిక శక్తి వారి ఒంట్లోకి ప్రవేశించి ఎంతో ఆరోగ్యాన్ని మీకు కలిగిస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇలా మన పూర్వీకులు పల్లెటూర్లలో కార్తీక పౌర్ణమి రోజు అందరూ స్నానం చేసి ఎన్నో అద్భుత ఫలితాలను పొందారు. ఇక వ్రతాలు, నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం, నీటిలో దీపాలు వదలడం, చంద్ర ఆరాధన, తులసికోట పూజ, లలితా సహస్రనామాలు పారాయణం చేయడం పౌర్ణమి గడియల్లో నవంబర్ 5వ తేదీనే జరుపుకోవాలి. కార్తీక మాసంలో ఎవరైతే పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను భక్తి శ్రద్ధలతో వింటారో ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ కథను వింటే మహాపాపాలైన కాలి బూడిదైపోయి మహారాజయోగం పడుతుంది. మరి కార్తీక మాసంలో తప్పక వినవలసిన పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నదీ తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు పరమ శివభక్తులు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామమంతా హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో మారుమోగిపోయేది. ప్రతి ఇల్లు, ప్రతి వీధి, నదీ తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగి వచ్చిన మరో కైలాసంలా ప్రకాశించేది. కాని అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అనే ఒక వృద్ధురాలు, నిరుపేదరాలు నివసించేది. భర్త, బిడ్డలు లేని ఆమె భిక్షాటనతో జీవనం సాగించేది. వయసు పైబడడంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది. ఆమెకు ఆ శివయ్య అంటే ప్రాణం. ప్రతిరోజు ఆ పాడుబడిన శివాలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరించుకునేది. కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక్క దీపమైనా వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష. కాని దీపం వెలిగించడానికి అవసరమైన నూనె, ఒత్తులు కొనే స్తోమత ఆమెకు లేదు. రోజూ నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ, శివయ్య, ఈ దీపాల వెలుగులో నా భక్తిని కూడా చూడవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థించేది. ఆ పాడుబడిన శివాలయంలోని శివలింగం పైన ఒక చిన్న గూటిలో ఒక పిచ్చుక నివసించేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో కాశీలో నివసించిన ఒక గొప్ప శివభక్తురాలి ఆత్మ. ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకుని ఆ వ్రతం పూర్తి చేయకుండానే మరణించింది. ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించిన దానిలో శివభక్తి మాత్రం చిక్కు చెదరలేదు. ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని, ఆమె నిస్సహాయతను గమనించేది. ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా భావించేది. ఈ తల్లి భక్తి అనన్య సామాన్యమైనది. ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా నా జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది. అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్న దాన్నవుతాను అని అనుకుంది. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతమని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ పిచ్చుక ఆ రోజు ఉదయం నుండి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఎక్కడో యజ్ఞం చేసిన ప్రదేశంలో కింద పడిన ఆవు నెయ్యిని తన చిన్న ముక్కుతో కొద్ది కొద్దిగా సేకరించి ఒక చిన్న ఆకుదొన్నెలో నింపింది. పత్తి చేను దగ్గర గాలికి కొట్టుకు వచ్చిన తెల్లటి మెత్తని దూదిని తీసుకువచ్చి దాన్ని ఒత్తిలా చుట్టింది. ఇక సంధ్యా సమయం అయింది. ఆ పిచ్చుక ఆ ఆకుదొన్నెను, ఒత్తిని
గంగమ్మ గుడిసె ముందు పెట్టింది. కాని దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి. గంగమ్మ దగ్గర నిప్పు లేదు. పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అది వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరింది. దీపం కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జ్వాలను తన ముక్కున కరుచుకోవడానికి ప్రయత్నించింది. ఆ వేడికి దాని ముక్కు కాలింది. అయినా అది వెనక్కి తగ్గలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి ఒక చిన్న అగ్నికణాన్ని తన ముక్కుతో పట్టుకుని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది. ఆ అగ్నికణంతో ఒత్తిని వెలిగించింది. అది సంతోషంగా అరిచి గంగమ్మను పిలిచింది. గంగమ్మ బయటికి వచ్చి తన వాకిలి ముందు ఆకుదొన్నెలో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైంది. ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకను చూసి ఇది ఆ శివయ్య లీలే అని గ్రహించింది. ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపానికి నమస్కరించి ఓం నమః శివాయ అని వేడుకుంది. గంగమ్మ కోరికను ఈ చిన్న ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది. ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. దేవి చూసావా, ఆడంబరాల కోసం పేరు కోసం వెలిగించే 1,00,000 దీపాల కన్నా ఆర్తితో త్యాగంతో వెలిగించిన ఈ ఒక్క చిన్న దీపం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ పిచ్చుక భక్తి, ఈ తల్లి ఆర్తి నాకు ఎంతో గొప్పవి అని పలికాడు. పరమశివుడు తన కరుణాదృష్టిని ఆ దీపంపై ప్రసరింపచేశాడు. శివుని చూపు సోకిన ఆ చిన్న దీపం ఆ రాత్రంతా తుఫాను గాలికి కూడా కొండెక్కకుండా ఒక మహాజ్యోతిలా ప్రకాశించింది. ఇలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ ఆయువు తీరింది. యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్లడానికి వచ్చారు. చిత్రగుప్తుని లెక్క ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండడంతో వారు ఆమెను నరకానికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. వారు గంగమ్మ ఆత్మను పాశాలతో బంధించి తీసుకుని వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు. అలాగే ఆయన వెనుక చేతులలో త్రిశూలాలు, డమరుకాలు ధరించి 2 శివగణాలు నిలబడి ఉన్నారు. యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు, మూర్ఖులారా, ఎవరిని తీసుకువెళ్తున్నారు? ఈమె సాక్షాత్తు శివభక్తురాలు. ఈమెను తాకే అర్హత మీకు లేదు అని గద్దించాడు. యమదూతలు భయంతో వణికిపోతూ, ప్రభు, మమ్మల్ని క్షమించండి, చిత్రగుప్తుని లెక్క ప్రకారమని ఏదో చెప్పబోయారు. యమధర్మరాజు వారిని ఆపి మానవలోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు, మీ లెక్కలు భౌతికమైనవి, కాని భక్తి, కరుణ అనేవి దైవికమైనవి. మీ లెక్కలు ఈమె పాపశేషాన్ని చూపించవచ్చు. కానీ మనం గమనించవలసిందేంటంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగిన దీపాన్ని చూసి ఈమె ఆర్తితో శివుణ్ణి స్మరించుకుంది. ఆ క్షణంలోనే ఆమె 100 జన్మల పాపాలు భస్మమయ్యాయి. ఆ దీపపు పుణ్యం, ఆ పిచ్చుక త్యాగం, ఆ మహాశివుని కరుణ, ఈ 3 కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి. వినండి, కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అది శివార్పణమని భావిస్తే దాని ఫలితం అనంతమవుతుంది. కార్తీక దీపం కేవలం నూనె ఒత్తితో వెలిగేది కాదు. అది మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలే జ్ఞానదీపం. భక్తుని ఆర్తి అనే నూనె త్యాగమనే ఒత్తితో వెలిగించినప్పుడు దానికి మహాదేవుని అనుగ్రహం అనే గాలి తోడై అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది. ఎవరైతే నిష్కలమైన భక్తితో శివుణ్ణి కొలుస్తారో వారి పాపపుణ్యాల లెక్కలు నా పరిధిని దాటిపోతాయి. వారిని తీసుకువెళ్లడానికి శివగణాలే వస్తాయి. వారి గమ్యం స్వర్గం కాదు, నేరుగా కైలాసం. అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి ఈమెను సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి, ఇది మహాదేవుని ఆజ్ఞ అని పలికాడు. శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాశాల నుండి విడిపించి నంది వాహనంపై అలంకరింపబడిన దివ్యమైన పల్లకిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది. ఆ సమయంలోనే ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ
ఆమెతో పాటు కైలాసయాత్రలో భాగమైంది. యమదూతలు ఈ అద్భుతాన్ని చూసి దీపదాన మహిమను, శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్లారు. ఇక హిమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచ్చుక కథను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి కార్తీక పౌర్ణమికి ఆ ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో, భక్తితో, త్యాగభావనతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తుకు చేసుకునేవారు. రాత్రిపూట కార్తీక పౌర్ణమి గడియలు ఉంటాయి. ఆ రోజు రాత్రి వెన్నెల్లో అమృతం ప్రసరిస్తుంది. అంటే ఈ అమృతాన్ని నీరు గ్రహిస్తుంది. అంటే ద్రవ పదార్థం గ్రహిస్తుంది. అందుకే మన పూర్వీకులు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో, వెన్నెల సమయంలో చాలాసేపు ఉండేవారు. ఈ రోజు పాలల్లో అటుకులు కలిపి చంద్రకిరణాలు తగిలే ప్రదేశంలో 1 గంట సేపు ఉంచి వాటిని మన పూర్వీకులు దైవ ప్రసాదంగా భావించి తినేవారు. అలా తినడం వలన కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతం ఆ పాలు అటుకులు గ్రహించి ఆ అమృతం మన శరీరానికి అంది చక్కని ఆరోగ్యం కలుగుతుందని అలా స్వీకరించేవారు. అంతేకాదు, ఇలా చంద్రకాంతిలో 1 బకెట్ నీటిని ఉంచి ఆ నీటితో ఆ రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసేవారు. నీరు కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతాన్ని గ్రహిస్తుందని అలా స్నానం చేసేవారు. ఇలా స్నానం చేస్తే అనేక రకాల మనోవ్యాధులు, శారీరక వ్యాధులు నయమవుతాయని నమ్మకం. ఇది మానవులకు ప్రకృతి ప్రసాదించిన అమృతం. మరి అంతటి శక్తి రాత్రిపూట కార్తీక పౌర్ణమి గడియలకు ఉంది. ఇక ఇదే రోజు ప్రతి ఒక్కరూ 365 ఒత్తులతో ఇంట్లో లేదా దేవాలయంలో దీపాన్ని వెలిగిస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో మనం దీపారాధన చెయ్యాలి. దీపారాధన అనేక సందర్భాలలో అంటూ ముట్టు వంటి రోజుల్లో చెయ్యరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. అందుకే ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విధిపూర్వకంగా వెలిగిస్తారో వారికి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించిన ఫలితం కలుగుతుంది. ఇక చాలా మంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. కానీ అలా చెయ్యమని ఎక్కడా చెప్పలేదు. ఇంటి యజమాని కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. చాలా మందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఇంటి యజమాని మాత్రం వెలిగిస్తే సరిపోతుంది. చక్కగా భార్య, భర్త భక్తి శ్రద్ధలతో ఆ రోజు దేవాలయంలో లేదా ఇంట్లో తులసికోట ముందు లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర మీరు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. ఇక చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే ఇలా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా, ఉపవాసం లేకుండా 365 ఒత్తుల దీపం వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది. మీరు 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి గుడిలో లేదా ఇంట్లో వెలిగించవచ్చు. ఉపవాసం ఉండాలన్న నియమం లేదు. ఉంటే మంచిదంటారు, కానీ ఖచ్చితంగా ఉండాలన్న నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా మీరు 365 ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు. ఇక చాలా మంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటారు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు. అంత కఠిన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం చేయాలని పెట్టి మిగిలిన రోజుల్లో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయమని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కూడా కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. తరువాత తూర్పు వైపు కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తరువాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి.
మధ్య మధ్యలో పండ్ల రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలన్న నియమం లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు మీరు యథావిధిగా తినవచ్చు, అలాగే తాగవచ్చు. పాలు కూడా తాగవచ్చు. అలానే ఇలా ఉపవాసం ఉండలేని వారు స్నానమాచరించి యథావిధిగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు 365 ఒత్తుల దీపం వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం ఏమాత్రం లేదు. మీరు చక్కగా స్నానం చేసి 365 ఒత్తుల దీపాన్ని నిరభ్యంతరంగా వెలిగించవచ్చు. 365 ఒత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పత్తితో మీ చేతులతో చేసుకోవాలి. మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి. అంతేకాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1-2 సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను 3 కట్టలుగా కట్టాలి. ఎలాగంటే 120, 120, 125గా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి. ఇప్పుడు 365 ఒత్తులు రెడీ అవుతాయి. ఇక ఈ 365 ఒత్తులను ఆవు నెయ్యిలో ముంచాలి. వెలిగించే 1 గంట ముందు ఇలా నానబెట్టుకోవాలి. ఇక ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా, అక్కడ అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. ఈ పద్మంపై పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకుని దానిపై పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి. ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా పూజించాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తరువాత కర్పూర హారతిచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుడిపై వేసి ఆత్మప్రదక్షిణ చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి. అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయకుడి పూజ చేసుకున్నాక 365 ఒత్తులు వెలిగించాలి. ఇప్పుడు ఈ 365 ఒత్తులను మట్టి ప్రమిదలో ఉంచి మట్టి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి. ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక ఒక కర్పూర బిళ్ళను తీసుకుని 365 ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని కాని లేదా ఓం నమ శివాయ అని కాని స్వామినామాన్ని జపించాలి. ఇలా వెలుగుతూ ఉన్న 365 ఒత్తుల దీపాన్ని పసుపు, కుంకుమ, అక్షింతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి. అలాగే 365 ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి. ఈ వెలుగుతున్న 365 ఒత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి. లేదా చలివిడి, వడపప్పు, పానకం సమర్పించవచ్చు. అలానే కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా కర్పూర హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి. ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది. లేదా ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. ఈ విధంగా 365 ఒత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగించేదాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసికోట ముందు వెలిగిస్తారు. 365 ఒత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. ఇలా 365 ఒత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్లి మొక్కపాదుల్లో వెయ్యాలి.
లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి. తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా 365 ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజున కూడా వెలిగించవచ్చు. ఈ విధంగా 365 ఒత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని, శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు. అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు దేవాలయంలో వెలిగించిన అనేక దీపాలను కన్నులతో చూసినా చాలు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. లేదా కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితం కలుగుతుంది. లేదా శివాలయంలో ధ్వజస్తంభం కింద ఉన్న దీపాన్ని చూసి నమస్కరించుకున్నా కూడా కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. లేదా కోటి దీపోత్సవాన్ని తన కన్నులతో చూసినా కూడా అంతటి ఫలితం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వలన జన్మల పాపాలు తొలగిపోతాయి, ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి, కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది.